భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ చలికాలం వల్ల నైటు సాటర్డే నైట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు లైవ్ చేయాలని ఆలోచించాను. ఈ చలికాలం వెళ్ళిపోయేంత వరకు. ఇక ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వచ్చేసి కలియుగ భగవద్గీత ఛానల్ మనకు 15 భాషల్లో అవైలబుల్ ఉంది. అలాగే ఈ కలియుగ భగవద్గీత ఛానల్ కూడా వాట్సాప్ ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు నాతోటి మాట్లాడాలన్నా, డైరెక్ట్ చాటింగ్ చేయాలన్నా నిజమైన దైవభక్తి ఛానల్ ద్వారా మెయిల్ పంపిస్తే లింక్ రిక్వెస్ట్ పెడితే నాతోటి చాటింగ్ చేయొచ్చు. ఇక మనము ఎవ్రీ వీక్ చెప్పుదామని డిసైడ్ అయ్యాను కదా, కొన్ని టాపిక్స్ ఎవ్రీ వీక్ చెప్పాలని. హీరో విజయన్ కొటేషన్, ఇవి యువతకి ఈ ఛానల్ని సమర్పించడము, దేవునిపై కృతజ్ఞత భావం ఎలా ఉండాలి, డబ్బు కోసం ఎంతో కష్టపడుతున్నాము, మరి మన జన్మ కోసం కష్టపడద్దా అని, అలాగే కష్టపడాల్సిన అవసరం లేదు ఈ జన్మలో, ఒక వెంకటేశ్వర స్వామిని శరణు పెడితే చాలు అని. అలాగే విశ్వపతి గారి బుక్స్ చదవండి. ఆయన రాసిన బుక్స్ ఆయన రాసింది కాదు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి రాపించాడు కాబట్టి అంత మహిమ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి రాపించాడు కాబట్టి. అలాగే దేవుని అంగములు, అలాగే రజోగుణం, తమోగుణం, సత్వగుణము, మనుషుల పుట్టుక రకాలు, మోక్షం, స్వర్గం, నరకం ప్రాప్తి, అలాగే పూర్వయుగాల్లో మనము ఏం నేర్చుకోవాలి, ఇది మనము ఈ టాపిక్స్ ఎవ్రీ వీక్ మాట్లాడాలనుకున్నాము. కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీరు టాపిక్స్ ఎవ్రీ వీక్ టాపిక్స్ ఏం మాట్లాడతానో అదే మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. ఇక మనము ఈ ఛానల్ ద్వారా నేను భగవద్గీత అర్హత ఎలా పొందాలి అనేది, ఫస్ట్ నేను భగవద్గీతను ట్రాన్స్లేట్ చేసి 14 లాంగ్వేజెస్లో పెడుతున్నాను. కానీ వాళ్ళు భగవద్గీత చదువుతున్నారో అది చూస్తున్నారో లేదో పక్క పెడితే, ఫస్ట్ భగవద్గీత అనేది మనము ఏవి ముందు తెలుసుకుంటే మనం భగవద్గీతను చదవడానికి మనము ఉత్సాహంగా, ఒక ఆతృత రావడానికి మనము ఏమి ఫస్ట్ తెలుసుకోవాలనేది తెలుగు షార్ట్ వీడియోస్లో పెట్టాను. ఆ తెలుగు షార్ట్ వీడియోస్లో మానవ జన్మ రహస్యం, మూగజీవికి మనిషికి తేడా ఉండాలి కదా, అలాగే పుణ్యం చేస్తే పిల్లలకి, పాపం చేస్తే పిల్లలకి తాకదా, అలాగే దేవుడు ఉన్నాడని నిరూపిస్తున్నా
భగవద్గీత ఎందుకు తెలుసుకోవటం లేదు? భగవద్గీతను అనుసరించకపోతే, అలాగే ఈ కలియుగంలో మోక్షం పొందడానికి కలియుగ దైవంని పూజించాలి అని అదొక షార్ట్ వీడియో. ప్రపంచ ప్రజలను సురక్షితంగా ఉండాలని కోరుకునేవారు ఎవరు? అలాగే నీ కష్టాల నుండి నీకు నువ్వే బయటపడాలంటే ఏమి చేయాలి? ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పిలుపు పరమాత్మ సైన్యం. ఈ ప్రియమైన యువత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇవి ఈ షార్ట్ వీడియోలు ద్వారా వాళ్ళకు వివరంగా ఇది తెలుసుకుంటే భగవద్గీతను ఎందుకు నేర్చుకోవాలా మనము అనేది వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళు భగవద్గీత చదవడానికైనా వినడానికైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి నేను ఈ షార్ట్ వీడియోస్ కంప్లీట్ చేశాను. వీడియోస్ కంప్లీట్ చేసిన దాంట్లో నేను ఏ షార్ట్ వీడియోకి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించారు, ఎంతమంది లైక్స్ కొట్టారు అనేది రాసుకున్నాను. మానవ జన్మ రహస్యం అనే ఆ షార్ట్ వీడియోకి గుజరాతీ వాళ్ళు 42 లైక్లు వచ్చాయి. మిగతా భాషల వాళ్ళు కూడా చేశారు, కానీ తక్కువ. హైయెస్ట్ లైక్స్ వచ్చింది గుజరాతీ వాళ్ళు. ఇక మిగతా షార్ట్ వీడియోలలో పుణ్యం చేస్తే పిల్లలకి, పాపం చేస్తే పిల్లలకు తాకదా అనే దానికి కన్నడ వాళ్ళు 48 లైక్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ పరమాత్మ సైన్యం. ఈ పరమాత్మ సైన్యంలో చేరండి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పిలుపు అని ఆ షార్ట్ వీడియోకి నేపాలీ వాళ్ళు 58 లైక్స్ ఇచ్చారు. అలాగే నీ కష్టాల నుండి నీకు నువ్వు బయటపడాలి అనేది ఆ షార్ట్ వీడియోకి చాలా అన్ని లాంగ్వేజెస్లో చాలామంది చాలా లైక్స్ వచ్చాయి. తెలుగు వాళ్ళు 35 లైక్స్, మలయాళం 27 లైక్స్, మరాఠీ వాళ్ళు 105 లైక్స్, పంజాబీ వాళ్ళు 48 లైక్స్, బంగ్లా వాళ్ళు 120 లైక్స్, ఒడియా వాళ్ళు 183 లైక్స్, థాయిలాండ్ వాళ్ళు 60 లైక్స్ చేశారు. నీ కష్టాల నుండి నీకు నువ్వే బయటపడాలి, ఎవరు నీకు తోడుగా ఉండరు, నీకు నువ్వే ఈ కష్టం నుంచి బయటపడాలంటే ఏమి చేయాలనేది ఆ షార్ట్ వీడియోలో వివరించాను. దీనికి శ్రీలంక వాళ్ళు హయ్యెస్ట్గా, ఈ అన్ని షార్ట్ వీడియోలో హయ్యెస్ట్గా ఇచ్చింది లైక్స్ 490 లైక్స్ శ్రీలంక వాళ్ళు ఎందుకు ఇలా చాలా అట్రాక్ట్ అయ్యారంటే, మనకు తెలుసు శ్రీలంక వాళ్ళలో జీడిపి తగ్గడము, చాలా ఘోరమైన పరిస్థితి ఆ దేశంలో రావటము, వాళ్ళల్లో తను ఒంటరిగా ఉండటము, ఇతర దేశాల సపోర్టు లేకపోవడం వల్ల వాళ్ళ కష్టాలు చాలా పడ్డారు. అలాంటి వాళ్లకు 490 లైక్స్ చేశారంటే వాళ్ళలో ఎంత బాధ ఉందో తెలుసుకోవాలి. అలాగే ప్రియమైన యువత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎదురు చూస్తున్నాడు మీకోసం అనే దానికి ఇంగ్లీష్ వర్షన్లో 86 లైక్స్, హిందీ వర్షన్లో 49 లైక్స్, తమిళ్ వాళ్ళు 19 లైక్స్. ఇలా ఈ షార్ట్ వీడియోలు చూడడం వల్ల వాళ్ళల్లో ఒక రకంగా మార్పు రావాలి కూడా. ఎందుకంటే ఈ జన్మ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అంకితమని తెలుసుకోవాలి. మరి ఇంతమంది పూర్తిగా కంప్లీట్ చేశాను కాబట్టి ఈ లైక్స్ షార్ట్ వీడియోలు. ఇప్పుడు భగవద్గీతను మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడము స్టార్ట్ చేశాను. 10వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశాను. అలాగే భగవద్గీత తెలుసుకోవాలంటే ఈ షార్ట్ వీడియోలు కంపల్సరీ చూడాలి. ఈ 10 షార్ట్ వీడియోలు ఇది తెలుసుకొని అర్థం చేసుకుంటే
మనలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అలాగే మనము ఈ భగవద్గీతను తెలుసుకోవడానికి మనము అర్హత పొందడానికి ఒక మార్గం ఎంచుకున్నట్టే. ఇక ఈ వారం టాపిక్స్ వచ్చేసి, ఒక సింహం ఉంది. సింహం తను వెంటాడే జింక అయినా కానీ, ఇంకా ఈ దుప్పి అయినా కానీ, ఏదైనా సింహము తన బలాన్ని చూపిస్తుంది వాటిపైన. కానీ అన్ని జంతువులు కలిసి ఆ సింహం తప్ప ఈ శాకాహారి సంబంధించిన జంతువులు ఏనుగు అంటే ఇంకా ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి, అన్నీ సమూహంగా వచ్చి ఆ సింహం ముందు నిలబడితే ఆ సింహం ఏమి చేస్తుంది? తనకు ఏమి చేయాలో అర్థం కాక వెనుదిరిగిపోతుంది. అలాగే మనము ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం పొందితే, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందితే, ఎంతమంది సింహమైన అది మనకు ఎదురు తిరగదు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మనము గెలుస్తామని తెలుసుకోవాలి. అంటే ఈ భగవద్గీతను నేను చెబుతున్నాను, కానీ నన్ను ఫాలోవర్స్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇంత ధర్మంగా జీవించడానికి ఎంతోమంది చాలా ఆ దేవునిపై నమ్మకంతో, విశ్వాసంతో ధర్మంగా జీవించడానికి వాళ్ళు ఒక రకంగా దేవునిపై చాలా కాన్సన్ట్రేషన్తో ఉన్నారు. ఏంటంటే ఈ జన్మ ఎన్నో కష్టాలు పడుతున్నాము, ఎన్నో బాధలు పడుతున్నాము, ఈ జన్మ అవసరం లేదు, ఇలాంటి జన్మ మళ్ళీ పుట్టద్దు అనే వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ నాకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎప్పుడైతే అవకాశం ఇస్తాడో, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని నిరూపించే రోజు వస్తుందో, అప్పుడు ఆ కోట్ల లక్షల మంది నా వైపు వస్తారు. అందుకే ఈ మతద్వేషంతో ఉన్న వాళ్ళైనా, దేవునిపై నమ్మకం లేని వాళ్ళైనా, వాళ్ళు వెనుక తిరిగి వెళ్ళిపోయేటట్టు ఆ దేవుడు చేస్తాడు. ఎందుకంటే ధర్మం గెలవడానికి అలాంటి వాళ్ళను ఏదో ఒక రకంగా భయపడేటట్టు చేస్తాడు. అందుకే ఎంత సింహమైనా అన్ని జంతువులు ఒకేసారి కలిసి వస్తే ఆ సింహం కూడా వెనుక తిరిగిపోతుంది. అలాగే మనం కూడా నిజమైన దైవభక్తితో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ మనము ఆయన కోసం జీవిస్తున్నామని భావిస్తూ ఉంటే ఖచ్చితంగా ఎలాంటిది నీకు ఎదురు పడేదు, నీకెవరు ఎదురు రారు అని తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నేను ఒక వీడియో చూశాను వాట్సాప్లో. శ్రీరాముడికి విఘ్నేశ్వరుడు తన లంకకు దారి ఎటో అని చెప్పాడు. అంటే సీతమ్మను తీసుకురావడానికి ఆ సముద్ర మార్గాన రామసేతుని నిర్మించడానికి ఆ శ్రీరాముడు విఘ్నేశ్వరుని ఒక గుడి దగ్గర మొక్కుకుంటే ఆ విఘ్నేశ్వరుడు వచ్చి ఆయనకు దిక్కు చూపించాడు. అంటే ఆ విఘ్నేశ్వర స్వామి ఎందుకు వచ్చాడు? శ్రీరాముడు ధర్మంగా జీవిస్తున్నాడు కాబట్టి, ఆయనలో ఒక జీవితంలో నీతి, నిజాయితీ, ధర్మం అనేది ఉంది కాబట్టి. అలాగే నాలో విఘ్నేశ్వర స్వామి
వినాయక చవితికి పూజలు చేయడము, ఆ విఘ్నేశ్వర స్వామి నాలో ధర్మం ఉంది కాబట్టి, ఆ భగవద్గీతను కోసం నేను పోరాడుతున్నాను కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వామి నాకు వినాయక చవితి పూజలు చేసే భాగ్యం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మంగా జీవించడంలో ఆ విఘ్నేశ్వర స్వామే కాదు, ముక్కోటి దేవతలు నీకు తోడుగా ఉంటారని నిరూపించాడు. ఆ విఘ్నేశ్వర స్వామి శ్రీరాముడు శ్రీ విష్ణుమూర్తి స్వరూపమని తెలుసు విఘ్నేశ్వరునికి, కానీ రాముడికి విఘ్నేశ్వర స్వామి దైవం అనే తెలుసు. కానీ ఆయన విష్ణుమూర్తి లాగా ప్రవర్తించలేదు, తను ఒక మామూలు మనిషిలాగా జీవించాడు రాముడు. అలాంటిది ఆయనకు విఘ్నేశ్వర స్వామి విష్ణుమూర్తి మేనమామతో సమానం. ఆ మేనమామ పలకకుండా ఆయనను రాముడిగానే, మామూలు మనిషిలాగానే, ఒక భక్తుడిలాగా ఆయనను దిక్కు ఈ మార్గాన వెళ్ళు, రామసేతు మార్గము నిర్మించు అని విఘ్నేశ్వర స్వామి చెప్పాడు. అంటే నేనేమంటున్నంటే మనము ధర్మంగా జీవిస్తే ముక్కోటి దేవతలు మనకు తోడుగా ఉంటారని తెలుసుకోవాలి. ఇక నేను ఈ జన్మలో కష్టాలు పడ్డాను. ఎప్పుడంటే పెండ్లి అయినాక నుండే ఒక జీవితానికి బాధ్యత ఇచ్చాడు కాబట్టి దేవుడు, కుటుంబ బాధ్యత అనేది ఇచ్చాడు కాబట్టి వాళ్ళ కోసం కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉన్నాము. కానీ ఆ కష్టంలో మనం ఏమి నేర్చుకున్నాము అనేది తెలుసుకోవాలి. ఇది ఎందుకు కష్టపడుతున్నాను ఈ జన్మలో, మనము ఇలా కష్టపడకుండా ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకునేటట్టు ఎలా ఉండాలనేది ఆ వెంకటేశ్వర స్వామి నేర్పించాడు. నేను కూడా పూర్వజన్మ పాపం వల్లనో అలా కష్టపడ్డానని కూడా భావించాను. కానీ అది పట్టించుకోకుండా మనము ఈ కష్టం అనేది ఆ ఇష్టంగా మార్చుకుంటే, ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే ఖచ్చితంగా మనము ఈ కష్టాల నుంచి బయటపడతాము. ఇక నేను రీసెంట్గా లాంగ్ వీడియో చేసింది, మతద్వేషం ఉండకూడదు, ఈ ప్రపంచానికి అధిపతి ఈయన నుండే అందరు దేవుళ్ళు వచ్చారు, అందరూ ఈయన స్వరూపాలని వీడియో పెట్టాను. కానీ నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. ప్రపంచ ప్రజల్ని ఇంతగానం సృష్టించాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ప్రపంచ ప్రజల కోసం ఎన్నో రకాలుగా, ఇప్పుడు 8 అంగములు ఉంటాయి దేవునికి: భూమి, నీరు, నిప్పు, ఆకాశం, గాలి, మనస్సు అంటే ఆత్మ, బుద్ధి, అహంకారం. ఇవి 8 అంగములు. వీటిలలో దేవుడు ఉంటాడు. అలాంటివి మనము ప్రపంచ ప్రజల్లో జీవించడానికి గాలిని ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, మనం జీవించడానికి భూమి ఉంది, అలాగే ఆకాశం వర్షాలు పడడానికి, అలాగే మనస్సు అంటే మన ఆత్మను పరమాత్మగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని వాడటం వల్లనే కదా మనము ఏదైనా ఉద్యోగం చేయడము, డబ్బులు సంపాదించడము, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు లోకమంతా ఎలా ఉంది, ఒక డబ్బే శాశ్వతం అనే ఆలోచనలో ఉన్నారు. ఈ డబ్బు మనం 3 పూటలు తినడానికే అవసరము, కానీ మూట కట్టుకోవడానికి కాదు అని ఆ వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. మీరు ఈ జన్మ ఎత్తినందుకు మీరు పునర్జన్మ లేకుండా చేసుకోవడానికే ఈ జన్మ అని
ఆ వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. అయినా కానీ ప్రజల్లో ఏంటంటే మతద్వేషం లాంటివి గుణాలు, అలాగే ఈర్ష్య, ద్వేషం, అహంకారము, ఆవేశపూరితమైన పనులు చేయడము, కోపంతో పనులు చేయడము, ఇలా చేయడం వల్ల నరకంలో పాపంలో పడిపోతున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు తెలుసుకుంటారా వీళ్ళు? భగవద్గీతను తెలుసుకుంటేనే వీళ్ళలో పరమాత్మ అని తెలుసుకుంటారు అని భావనతో బాధపడుతూనే ఉంటాడు ఆ వెంకటేశ్వర స్వామి. కానీ ఎంతో ఓపికతో ఉంటున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి. మరి ఆయన కోసం నేను ఒక వీడియో చేస్తున్నాను. ఏంటంటే వెంకటేశ్వర స్వామితో పాటు నేను కూడా బాధపడుతున్నాను, ఇది టైటిల్. ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఆయన మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆ వెంకటేశ్వర స్వామి భావన నా ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి మాట్లాడితే ఎలా ఉంటుందనేది ఒక వీడియో చేయడానికి ప్లాన్ చేసుకున్నాను. త్వరలో మీకు ఆ వీడియో వస్తుంది. ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి అభిప్రాయం ఈ ప్రపంచ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళలో మార్పు రావడానికి ఎలా ఉండాలి, వాళ్ళలో ఉన్న మాయలు ఏంటి, ఆ మాయల నుంచి బయటపడాలంటే ఎలా అనేది ఆ వీడియోలో ఉంటుంది. ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ భావనతో నేను ఒక వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది త్వరలో వస్తుంది. అలాగే మనము ఈ ప్రపంచ ప్రజల్ని మార్చడానికి, ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలంటే మనము ఏమి చేస్తే బాగుంటుందనేది ఆ వీడియోలో కూడా నేను చెబుతాను. అది ఏంటంటే ఈ ప్రపంచ ప్రజలు తెలుసుకుంటే ఆ వీడియో ద్వారా వాళ్ళలో కొద్దిగన్నా ఆ మార్పు రావడానికి ఛాన్స్ ఉంటుందేమో. అందుకే ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు మన కోసం గాలి, నిప్పు, నీరు, అలాగే మనలోని ఆత్మ, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఇచ్చాడు ఆ దేవుడు. మనకు అవసరాల కొద్దీ భూమి నుంచి తిండి తినడానికి వరి వస్తుంది, కూరగాయలు వస్తాయి భూమి నుంచి, అలాగే పెట్రోలు, బొగ్గు, గ్యాస్ ఇవన్నీ ఇస్తున్నాడు. ఇదంతా దేవుని సృష్టే కదా. అవి లేకపోతే, ఆయన సృష్టించకపోతే మనం ఈ జీవనం కొనసాగించలేము. అలాంటిది ఆయన కోసము ఇన్ని గణం మన కోసం మన జీవనం కొనసాగించడానికి అవన్నీ ఇస్తుండు. కానీ మనము ఆయన కోసం మనం ఏమి చేస్తున్నాము? కృతజ్ఞత భావంతో అది ఆలోచించాలి. నేను ఇప్పుడు ఎలా ఉందంటే జనరేషను, ఈ జీవితము ఒక్కసారే జన్మ అనుకుంటున్నారు. ఇప్పుడే ఈ జన్మలోనే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. అది యువత అయినా, పెద్దవాళ్ళైనా, పిల్లలైనా. కానీ ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. మనకు ఈ జన్మను పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి, భగవద్గీత ద్వారా చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. మరి అలాంటిది మనము ఈ జీవనం కొనసాగించడానికి ఇవన్నీ ఇచ్చాడే. మరి ఆ వెంకటేశ్వర స్వామి కోసం కృతజ్ఞత భావంతో మనము ఏమి చేయాలి? ఆయన కోసం, నా కోసం ఎన్నో చేశాడు. నన్ను ఇప్పటికీ సంతోషంగా ఉండడానికి, మనశ్శాంతిగా జీవించడానికి నాకు అన్నీ ఏదో ఒక రకంగా ఇస్తున్నాడు. నాకు మిరాకిల్స్, నాలో జీవితంలో ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి.
నా బాధ, నాకు ఏదైనా బాధ జరిగితే ఆ బాధ తీసేయడానికి ఆయన ఏదైనా చేస్తాడు. ఎదుటివారు ఎవరైనా బాధపడితే ఆ బాధను నేను తలుచుకొని బాధపడితే ఆ వారి బాధను కూడా తీసేస్తాడు. ఎందుకంటే నేను బాధపడుతున్నాను కాబట్టి. మొన్న రీసెంట్గా మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంది. కాలేజీకి వెళ్తుంటే సడన్గా ఒక కుక్క చాలా కోపంతో అరుచుకుంటూ దగ్గరకు వచ్చింది. అలా దగ్గర రాగానే కరుస్తుంది అనే భయంతో తను స్టన్ అయి, అంటే నిలబడింది కదలకుండా. కానీ అంతగానం కోపంతో వచ్చి అరిచిన ఆ కుక్క దగ్గరకు వచ్చి వాసన చూసి ముఖం చూసి వెళ్ళిపోయింది. ఎందుకు అలా జరిగింది ఏంటంటే, మా అమ్మాయిలో ధైర్యాన్ని పరీక్షించాడు ఆ దేవుడు. ఎందుకంటే తను భయపడలేదు, తను ఉరకలేదు, అలాగే అరవలేదు, సైలెంట్గా నిలబడ్డదంట అంతే. అలా ఆ ధైర్యాన్ని పరీక్షించాడు దేవుడు, తనలో ధైర్యాన్ని బయటికి తీయడానికి. మనలో ధైర్యాన్ని బయటికి తీయడానికి ఎన్నో రకాలుగా దేవుడు పరీక్షిస్తాడు. అలాగే ఒకవేళ తనను ఏమన్నా చేస్తే ఆ కుక్క, అప్పుడు బాధపడేది నేను ఫస్ట్. ఎందుకంటే నా పిల్లల కోసం నేను ఎంతో మారాను. నా పిల్లల కోసం అంటే దేవుడా తండ్రి, నా పిల్లలు మంచిగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. వాళ్ళకు నువ్వు ఎప్పుడూ రక్షణగా ఉండాలి. వాళ్ళ రక్షణతో ఉంటే వాళ్ళు మంచిగా జీవిస్తే నేను సంతోషంగా ఉంటాను అని ఎన్నోసార్లు మొక్కుకుంటాను. అలా ఆ కుక్క మా అమ్మాయిని ఏం చేయకుండా జస్ట్ కాళ్ళ దగ్గర వాసన చూసి వెళ్ళిపోయింది. అక్కడ ఏంటి, నేను ఒకవేళ మా అమ్మాయికి ఏమైనా అయితే నేను బాధపడతాను కాబట్టి ఆ బాధపడటం అనేది ఇది నాకు కలగద్దు. కాబట్టి ఆయన నన్ను బాధ పెట్టకుండా ఉండడానికి తనను కాపాడాడు. అంటే తనను ఏమీ అనకుండా ఆ కుక్కను వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఒక విషయం చెప్తాను ఏంటంటే, మన జీవితంలో ఎదుటి మనిషి అయినా కానీ, ఏదైనా మూగజీవి అయినా కానీ మనకు మంచి చేసినా చెడు చేసినా అది శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నట్టు ఏదైనా ఆ పరమాత్ముడు మనల్ని టెస్టింగ్ చేయడానికైనా, ప్లస్ ఏదో ఒక పూర్వజన్మ పాపము దానివల్ల మనము శిక్ష వేయడానికి అయినా చేస్తాడు. ఏంటంటే మనలో మార్పు కోసం. ఆ మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే అప్పుడు ఆ మార్పు వస్తే నువ్వు ఆయనకు శరణు వేడుతావు అని అలా చేస్తాడు టెస్టింగ్. అది మనం తెలుసుకోవాలి. అది నువ్వు నన్ను మార్చడానికే, నన్ను స్ట్రాంగ్గా చేయడానికే ఇలా చేస్తున్నావు అని ప్రతిదీ విషయం ఆయన వైపే ఉండాలి. అంటే ఆయననే చేస్తున్నాడు అనే భావనతో ఉంటే అప్పుడు మనము ఆయనతో ఎప్పటికీ ఉన్నట్టే అర్థం, పరమాత్మతో ఉన్నట్టే అర్థం. ఇది ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శ్రీకృష్ణ అర్జునులు ఇద్దరు మనుషులే. శ్రీకృష్ణ పరమాత్మ మనిషిగానే పుట్టాడు, అర్జునుడు మనిషిగానే పుట్టాడు. కానీ పరమాత్మ ఒక్కడే కదా. అంటే శ్రీకృష్ణలో ఉన్న పరమాత్మ, అర్జునుడిలో ఉన్న పరమాత్మ ఒక్కడే కదా. అంటే విష్ణుమూర్తే కదా. మరి ఆ సృష్టించిన శ్రీకృష్ణుణ్ణి, అర్జునుడిని, ఈ మహాభారతం నడిపించిన ఈ విష్ణుమూర్తి అనేది ఆయన మనల్ని మనకు నేర్పియడానికి ఏంటి అంటే భగవద్గీత ద్వారా మనలో ధైర్యాన్ని పెంచడానికి, నీలో ఉన్నది పరమాత్మ అని తెలుసుకోవడానికి. ఇది ఒక జగన్నాటక సూత్రధారి అని అంటారు.
ఆ జగన్నాటక సూత్రధారి నడిపించిన ఈ యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ 3 యుగాలు నడిపించాడు ఆయన ద్వారా. ఆయన నడిపించాడు కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 యుగాలు కలిపితేనే మనం ఈ కలియుగంలో నుంచి బయటపడతాము. ఇది లాస్ట్ వీక్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వెంకటేశ్వర స్వామి నాకు బాధ్యత ఇచ్చాడు. ఈ ప్రపంచ ప్రజలను మార్చడానికి నేను చేయాల్సింది ఏంటంటే, వాళ్ళల్లో మతద్వేషం తీసేయాలి. అలాగే వాళ్ళల్లో వాళ్ళ మీద వాళ్ళకు ధైర్యం లేకుండా ఉండటము, భయపడుతూ ఉండటము, వాళ్ళకు వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవడము, ఇవన్నీ తీసేయాలి. ఏంటంటే భగవద్గీత ద్వారానే జరుగుతుంది. అది ఆ భగవద్గీత ద్వారానే సాధిస్తాము. అది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఈ జన్మకి ఇచ్చిన బాధ్యత. ప్రపంచ ప్రజలను మార్చాలి అని. అది మెల్లగా స్టెప్ బై స్టెప్ ఆ వెంకటేశ్వర స్వామి చేపిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఒకేసారి మనం అనుకున్నది కాదు. ఏదైనా ఓపిక, సహనం ఉండాలి. ఆ వెంకటేశ్వర స్వామి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూనే ఉంటాడు. మనం భగవద్గీత తెలుసుకుంటే మన పూర్వజన్మ పాపాలైనా, ఈ జన్మలో ఏమైనా తెలియక చేసిన పాపాలైనా తొలగిపోతాయి. ఆమె శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. ఎవరైతే ఈ భగవద్గీతను అనుసరిస్తూ జీవనాన్ని ధర్మంగా జీవిస్తారో వాళ్ళు పూర్వజన్మ పాపాలన్నీ సమస్త పాపాలన్నీ తొలగిపోతాయని ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అందుకే భగవద్గీతను చదవాలి, భగవద్గీతను అనుసరించాలి. అప్పుడే నీ యొక్క పూర్వజన్మ పాపాలైనా, ఈ జన్మల పాపాలైనా తొలగిపోయి సుఖంగా, సంతోషంగా జీవించేటట్టు ఆ దేవుడు నీకు సహకరిస్తాడు. మీరు నన్ను నమ్మాలంటే నేను దేనికైనా తెగించాలి. ఇప్పుడు నేను భగవద్గీత అధ్యాయాలు ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఇంకా 18, ఇప్పుడు 10వ అధ్యాయం కంటిన్యూ అవుతుంది. 18 అధ్యాయాలు మిగతా 14 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఆ తర్వాత కంక్లూజన్, తర్వాత ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని మొత్తం పోతారు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి, అలాగే వైరస్లు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఈ మాట అనడానికి కారణం ఏంటి? అసలు మీరు ఈ జన్మ ఏంటో తెలుసుకుంటున్నారా? ఎందుకు పుట్టడం, ఎందుకు రావడం అనే అర్థం అది ఆలోచించాలి. అసలు ఆలోచన లేకుండా కొన్ని మాటలు వస్తుంటాయి.
ఆలోచించి మాట్లాడాలంటారు. ఆలోచన చేయకుండా మనము ఏదేదో ఊహించుకోవద్దు. ఇప్పుడు భూకంపాలు, సునామీలు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు? ధర్మంగా జీవిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ప్రపంచ మొత్తం అధర్మంగా జీవిస్తూ మళ్ళీ ఆ దేవుడిని మోసం చేస్తున్నారు. ఆ దేవుడికి నేను ధర్మంగా జీవిస్తున్నానని యాక్టింగ్ చేస్తున్నారు దేవుని ముందే. గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి, అంతెందుకు పొలిటీషియన్సే అండి మెయిన్. శిశు బ్యాంకుల్లో డబ్బులు దాచడం, ఇక్కడ పదవుల కోసం పోరాడటం, ప్రజల్ని ఒక రకంగా. నేను ఒకటి చెప్తాను, గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజల ప్రభుత్వం, అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని అర్థం. మరి ప్రజలే చెప్పినట్టు వాళ్ళు వినాలి పొలిటీషియన్స్. ఇది నిన్ను ఓటేసి ఎన్నుకున్నాను, కానీ మేము చెప్పినట్టు చెయ్యాలి, మీరు చెప్పినట్టు మేము వినడం కాదు అనేది ఆలోచించాలి ప్రజలు. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఓటుకి డబ్బులు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, మొత్తం అసలు ఎంత ఓవర్గా, మీడియాలో ఎంత ఓవర్గా ఈజీగా చెప్పేస్తున్నారు ఓటుకింత అని. ఇది ప్రజలు ఇప్పుడు ఏంటంటే, ఇప్పటికిప్పుడు సంతోషంగా ఉండాలంటే డబ్బులుంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ నేను ప్రజల్ని అడుగుతున్నాను, మీరు ఓటుకి డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు అది ఎంతైనా పక్క పెట్టండి. అప్పుడు నన్ను గెలిపిస్తారో గెలిపియరో, ఓడిన వాళ్ళు ఖర్చు పెట్టినందుకు వాళ్ళు ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు. ఏంటంటే పదవి మీద ఆశతో, నిరాశతో. నువ్వు ఇంటే ఇను, లేకపోతే లేదు, వదిలే, బయటికి వెళ్ళు, అంతేగాని నువ్వు కామెంట్లు చేయడం అవసరం లేదు. సరే, అదంతా వదిలేయి. ఇప్పుడు నిరాశతో సర్పంచ్గా ఓడిపోయిన వాళ్ళు నిరాశతో బాధపడుతూ ఉంటారు. కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ గెలిచిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎప్పుడు నేను ఖర్చు పెట్టిన డబ్బులు దానికి డబల్ సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు తప్ప, ప్రజలకు నేను ఇది చెయ్యాలి అనే ఆలోచన తక్కువ ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఇచ్చారు కదా. రేపు ప్రజలైనా నువ్వు ఓటుకి డబ్బులు తీసుకుంటే, నువ్వు ఒక పని కావాలంటే నీ ద్వారా నువ్వు డిమాండ్ చేసే నీకు హక్కు ఉంటుందా? ఎందుకంటే ఓటుకి డబ్బులు తీసుకున్నావు, అరే నీకు ఇచ్చాను, ఓటుకి డబ్బులు ఇచ్చాను, మరి నేను చెప్పేది నువ్వేంది నేది, నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు మూసుకొని కూర్చో అని అన్నట్టు వాళ్ళు ఉంటారు. నువ్వు డిమాండ్ చేయడానికి కూడా నీకు అర్హత లేదు కూడా, ఎందుకంటే ఓటుకి డబ్బులు తీసుకున్నావు కాబట్టి. ఇది జనరేషన్ పూర్తిగా నాశనం చేసినట్టే, నెక్స్ట్ జనరేషన్ని. ఇది ఈ ప్రపంచ ప్రజలు తెలుసుకోవాలి, మనం ఎందుకు జీవిస్తున్నాము, ఎందుకు పుట్టాము, ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి మనము ఎలా మారాలి భగవద్గీత ద్వారా అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఉపయోగం లేదని ఎట్లా అంటారు? ఉపయోగం ఉంది. ఏదైనా మంచి జరగాలంటే మంచి అనేది ఎప్పుడైనా స్లోగానే ఉంటుంది, ఆ మంచి స్ప్రెడ్ అవ్వడానికి.
చెడు అనేది వెంటనే వచ్చేస్తుంది, ఆ వెంటనే స్ప్రెడ్ అవుతుంది. కానీ మంచి అనేది స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు తెలియజేస్తాడు. నిజమైన దైవభక్తుడు అంటే ఇలాగే ఉండాలి, ఇతనిలాగానే ఉండాలి అని చెప్పే రోజు వస్తుంది. నేను ఆ అవకాశం వస్తుందని నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే నేను నా కుటుంబం స్వార్థం కోసం బతకట్లేదు. అలాగే ఈ ఇంకొకరి కోసం బతకట్లేదు. నా జన్మకు నేను సార్థకం చేసుకోవడానికి జీవిస్తున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చినట్టు, జ్ఞానం ఇచ్చినట్టు. నాకు ఈ రోజు ఫీవర్ వచ్చింది, అందుకే డల్గా ఉన్నాను కొద్దిగా. సర్లే ఇప్పుడు మాట్లాడే రోజు టైము వస్తుంది. ఏదో ఇప్పుడు డల్గా ఉన్నానని ఏదో నోటి నుంచి మాటలు రావట్లేదని కాదు, మాట్లాడే రోజు వస్తుంది. అప్పుడు అందరి సంగతి తెలియజేసే రోజు వస్తుంది. ఆయన నేను పట్టించుకోను ఇలాంటి వాళ్ళను. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు, నువ్వు బాధపడద్దు, బాధపడితే ఇంకా నీరసించిపోతావు, బాధలో నువ్వు ఇంకా నీకు నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు, తక్కువ అంచనా వేసుకున్నవాడు ఎప్పటికీ పైకి రాడు. అది అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ ప్రపంచ ప్రజల కోసం దేనికైనా తెగించే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఆ దేవుడు ఇస్తాడు, నేనేంటో నిరూపించే రోజు వస్తుంది. ఎవరో కామెంట్ పెట్టేటోళ్ళు ఏం పని పాట లేదా ఏంటి, సాంగ్స్ పాడు అంటాడు. నీకు ఇంకేమైనా ఉంటే ఇంకా వేరే లైవ్లు ఉంటాయి చాలా, దాంట్లో చూడు, దాంట్లో కామెంట్ చేసి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటా అప్పుడప్పుడు ఆడవాళ్ళు బాగా లైవ్లో వస్తున్నారు. అలాంటి వాళ్ళ లైవ్లో చాలా కామెంట్లు చేయొచ్చు, వాళ్ళు చాలా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు గ్రహదోషాలు పేదవాడు చేస్తాడా? ఇప్పుడు పుట్టిన పాపైనా బాబైనా తల్లిదండ్రులు జాతకం చూస్తారు. జాతకం చూశాక దోషాలు ఏమైనా ఉన్నాయా చూస్తారు. అది ఎందుకు జాతకాన్ని నమ్ముతారు? ఫ్యూచర్లో వారి యొక్క జాతక ప్రకారం వాళ్ళ ఫ్యూచర్ని తెలుసుకోవడానికి, నెక్స్ట్ మ్యారేజ్ పర్పస్ అయినా, ఇంకేదైనా ఉద్యోగము పర్పస్ అయినా, ఇది గృహప్రవేశము ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. కానీ దోషాలు అనేవి అవి కొంతమందికి దోషం అనేది ఉంటుంది, కానీ ఆ దోషం అనేది నేనైతే నమ్మను. ఎందుకంటే నా చిన్నప్పటి నుండి నేను నా పెద్దవాళ్ళు ఎవ్వరూ నా జాతకము చూసి దోషాలు ఉన్నాయా, పూజలు చేయాలా, శాంతి పూజలు చేయాలనేది ఎప్పుడూ చూడలేదు.
కానీ అది ఆ దోషం అనేది ఏమీ చూడకుండా నన్ను పెంచారు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి నాపై ఉన్న ఆయన అనుగ్రహం. ఎందుకంటే నాకు ఎలాంటి దోషము ఇవన్నీ శాంతి పూజలు చేయకపోయినా నేను ఇప్పటికీ ఇలా ఉన్నానంటే ఆయన అనుగ్రహం వల్లనే. అంతేకాని ఈ జాతకాలను నమ్మి దోషాలను నమ్మి జీవించే వాళ్ళు అది ఎప్పటికీ తెలుసుకోలేరు దైవానుగ్రహం ఎలా పొందాలనేది. నేనైతే ఖచ్చితంగా అంటున్నాను, ఈ దోషాలు ఇవి నమ్మకుండా, జాతకము అంటే పంచాంగాలను నమ్మకుండా మీరు ఆ దేవుని నమ్మండి. ఆ దేవుడు ఉన్నాడు నాకు తోడు. నాకు ఎలాంటి ఇప్పుడు ఒక స్టోరీ కూడా ఉంది. నవగ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన శని అయినా, కుజుడైనా, రాహు అయినా, కేతు అయినా ఇవన్నీ విర్రవీగాయంట. ఏమనంటే ఆ దేవుళ్ళు విర్రవీగారు. మేము ఎవరినైనా వాళ్ళను కష్టాల్లో పడేయచ్చు, వాళ్ళని నష్టాల్లో పడేయచ్చు, వాళ్ళని ఏమైనా మనము చెయ్యొచ్చు అని విర్రవీగడం అనేది ఆ విష్ణుమూర్తికి నచ్చలేదు. ఆ విష్ణుమూర్తి నచ్చలేదు. ఆయన ఒకసారి వీళ్ళలో ఉన్న అహంకారాన్ని తీసేయాలంటే ఆయన వారి శక్తులను తగ్గించడం జరిగింది. ఆ శక్తులు తగ్గడం వల్ల ఆ గ్రహ దేవతలు ఏమనుకున్నారంటే మా శక్తులు తగ్గుతున్నాయి, ఇది దేనివల్ల తగ్గుతుందని ఆలోచనతో ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. మీరు ఇబ్బంది పెట్టడము, బాధ పెట్టడము ఇవన్నీ నా భక్తులకు చేస్తున్నారు. నేనంటే ఇష్టమున్న ఆ భక్తులను మీరు బాధ పెడుతున్నారు. అందుకే మీరు ఆయన ఆ గ్రహదేవతల శక్తులను తగ్గించాడు. అప్పుడు ఆ గ్రహ దేవతలు వాళ్ళు ఏమన్నారంటే నీ భక్తుల జోలికి మేము రాము ఇకపై అని ఆ విష్ణుమూర్తికి వేడుకున్నారు. ఇక్కడ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఎలాంటి గ్రహ దోషాలు, ఎలాంటి శని పూజలైనా, శాంతి పూజలైనా, ఎలాంటి ఈ వేరే గ్రహదోష పూజలైనా చేయలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే చిన్నప్పటి నుండి నేను వెంకటేశ్వర స్వామిని పూజించాను, ఆయననే తలుచుకుంటున్నాను. కాబట్టి నా జోలికి ఎలాంటిది రాదు అని అర్థమైంది. అంటే ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే మనం ఖచ్చితంగా ఈ దోషాలైనా ఎలాంటి గ్రహదోషం నుంచైనా బయటపడచ్చని అర్థం చేసుకోవాలి. ఇక మన దైవభక్తి, మన నిజమైన దైవభక్తి మనల్ని రక్షిస్తుందని కూడా తెలుసుకోవాలి. ఇది డ్యాన్సులు చేయడానికి, పాటలు చేయడానికి ఇది కాదు ఛానల్. నువ్వు వేరే ఛానల్ చూసుకో. ఇక్కడ ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు కామెంట్లు పెట్టి? నీకు బుద్ధి లేదు కాబట్టి నువ్వు ఇవన్నీ పెడుతున్నావు. నీకు అంత బుద్ధి లేదు కాబట్టి నువ్వు సపోర్ట్ చేయక ఈ లైవ్ నుంచి బయటికి వెళ్ళు. ఎవరు ఈయనే? రాకీయా? ఇప్పుడు నేను మాట్లాడాను, నువ్వు సైలెంట్గా నేను ఉంటాను. తర్వాత నీకు సంగతి తర్వాతనే తెలుస్తుంది నీకు.
దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాలు ఇస్తాడు. అహంకారం కావచ్చు, కోపం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ద్వేషం కావచ్చు, ఇవి చెడు గుణాలు. ఒక మనిషి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికీ కోపంగానే ఉంటాడు. ఒక మనిషి ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాడు. ఒక మనిషి తను తక్కువ అంచనా చేసుకుంటూ జీవిస్తూనే ఉంటాడు. ఒక మనిషి ఇంకే విధమైన అంటే చెడు గుణాలు ఏది ఏమున్నా దానిలోనే పడిపోతాడు. ఎందుకు అలా పడిపోతున్నారు ఏంటంటే తన పూర్వజన్మ పాపం వల్ల తను ఈ జన్మలో అనుభవించడానికి ఆ దేవుడు ఒక మాయ చేస్తాడు. ఇతనికి అహంకారం ఎక్కువ ఇవ్వాలని. ఇప్పుడు అహంకారం ఉన్న వాళ్ళకు మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల వాళ్ళు అనుభవించాలంటే ఈ మాయలో ఉండాల్సిందే అని ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక గుణాన్ని పూర్తిగా అతనికి ఆ మాయలో పూర్తిగా ఉండేటట్టు చేస్తాడు. కానీ ఎవరైతే ఈ మాయలో పడ్డాను, నేను ఈ మాయ నుంచి బయటపడటానికి నేను ప్రయత్నించాల్సింది ఏముంది అనేది ఆలోచిస్తారో వాళ్ళే ఆ మాయ నుంచి బయటపడతారు. అది ఒక భగవద్గీత ద్వారా. నేను మన నా ఫ్రెండ్స్ సర్కిల్ అయినా నా రిలేటివ్ అయినా చెప్తాను, ఇలా ఉంది నాకు ఆ దేవుడు అలా చేస్తుండు, అలా చెప్పిస్తుండు, మరి మీరు ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకోవచ్చు. నేను చెప్పినా కానీ వాళ్ళకు అది పట్టదు. ఎందుకంటే వాళ్ళు ఒక మాయలో ఉన్నారు. డబ్బు మాయ, ఆస్తి మాయ, గొప్పల మాయ, ఇవన్నీ ఒక మాయ. ఆ మాయలో నుంచి బయటపడితేనే ఆ దేవుణ్ణి నిజమే, ఆ భగవంతుని నిజంగా తెలుసుకుంటారు. అది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చదువుకునేటప్పుడు మన చిన్నప్పటి నుంచి చదువు మీద కొంతమందికి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మంచి మార్క్స్ ఎవ్రీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సంపాదించుకోవాలి, క్లాసులో ఫస్ట్ రావాలని ఉంటుంది. అప్పుడు ఆ పిల్లవాడికి బుద్ధి అనేది ఎలా ఉంటుంది? తన కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదనే ఉంటుంది కదా. మరి చదువుకొని కంప్లీట్ చేసినాక జీవితం మొదలుపెట్టినాక అదే జాబు చేసి సంపాదించేటప్పుడు మరెందుకు ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఆ చదువు మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తనలో ఉన్న నిజాయితీగా తన ఆ చదువుపై చూపించే ఏకాగ్రత డబ్బు సంపాదించడంలో ఎందుకు ధర్మంగా ఉండడు? డబ్బు సంపాదించేటప్పుడు ధర్మం అనేది ఎందుకు గుర్తురాదు? చదువుకునేటప్పుడు అంత ఏకాగ్రత ఉంటుంది. నేను చదువుకోవాలి, ఇంత మార్క్స్ సంపాదించుకోవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది. కానీ డబ్బు సంపాదించేటప్పుడు ఎందుకు రాదు? అదేంటంటే చుట్టుపక్కల వారి చెడు ఆలోచనలైన చెడు గుణాల వల్ల, అంటే వాళ్ళలో మెంటాలిటీ మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నించే విధానం ఉంటుంది. ఇప్పుడు ఈయన బాబు రాఖీ బాబు అనే కామెంట్లు మనం ఒకటి డిస్కస్ చేస్తుంటే ఆయన ఇంకో డిస్కస్ చేస్తుండు, పాట పాడాలంటే ఏదో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండడానికి మనము ఆ భగవద్గీతను తెలుసుకోవాలి, ఆ భగవద్గీత ప్రకారము నడవాలి. డబ్బు సంపాదించేటప్పుడు
నువ్వు ఎంత ధర్మంగా ఉండాలి, ఎంత నీతిగా నిజాయితీగా సంపాదించాలనేది ఆలోచన ఉండాలి. అంతేకాని డబ్బు కోసము అధర్మంగా అవినీతిగా సంపాదిస్తే అది నీకెప్పుడైనా ప్రాబ్లమ్స్ రావచ్చు భగవద్గీత ప్రకారం. మరి చదువుకునేటప్పుడు ఉన్న జ్ఞానం, ఏకాగ్రత, డబ్బు సంపాదించేటప్పుడు నీవు ఉద్యోగం చేస్తూ నీ భార్య పిల్లలను పోషించేటప్పుడు నీకెందుకు ఆ భగవద్గీత ప్రకారము నీతి, నిజాయితీ, ధర్మము ఇవెందుకు గుర్తుకురావు అని అది ఆలోచించాలి. ఇప్పుడు ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసము గోదాదేవి అమ్మవారు ఈ ధనుర్మాసము ఆ విష్ణుమూర్తికి ఎలా పూజలు, ఎలా ఆమె భక్తి సేవ ఎలా చేసిందో మనం ఈ ధనుర్మాసంలో మనము అలా చేస్తాము. తిరుప్పావై అనే ఒకటి ఉంది. గోదాదేవి తిరుప్పావై ద్వారా మనము చదువుతాము. ఏంటంటే ఆ దైవ సేవ చేయడానికి ఆ తిరుప్పావై పాశురాలు ప్రతిరోజు చదువుతూ ఉంటాము. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ అయ్యగారులు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పాశురం చదివితే చాలా మంచిది అని అంటారు. కానీ ఆ గోదాదేవి అమ్మవారు ఎంత భక్తితో, నిజమైన దైవభక్తితో ఉన్నారో ఆ విష్ణుమూర్తి పైన, అలాగే మీరు అంత నిజమైన దైవభక్తితో ఉన్నారా? మీరు చేసేది అధర్మంగా ఉంటూ మళ్ళీ ఈ తిరుప్పావై పాశురాలు చదివినా ఏమీ లాభం లేదు. మీరు ఫస్ట్ భగవద్గీత ప్రకారం మీకు మీరు మారండి, మీకు మీరు తెలుసుకోండి. తెలుసుకున్నాక ఖచ్చితంగా మీరు చేసే పూజలైనా, మీ యొక్క దైవ సేవ అయినా అది ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఫస్ట్ మారటం ముఖ్యం. ఆ తర్వాత మనం దైవ సేవ చేస్తే మనకు వచ్చే ఫలితం వేరుంటుంది. కానీ మనము భగవద్గీత ప్రకారం జీవించకుండా ఏదో బుక్ పట్టుకొని చదివితే అది కాదు. అది నిజమైన దైవభక్తి కాదు. అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు పడతాము. ఆ డబ్బు ఉంటేనే గౌరవం, సమాజంలో గౌరవం అని అంటారు. త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసంకి వెళ్ళాడు. అప్పట్లో వాళ్ళు ఏమైనా డబ్బు తీసుకెళ్ళారా? ఏమన్నా ఇంకే విధంగా వాళ్ళు సొమ్ము తీసుకొని వెళ్ళారా? రాముడు వనవాసానికి కట్టుబట్టలతో వెళ్ళారు. మరి ఆయన చూపించింది ఏంటి? నీకు డబ్బులు ముఖ్యం కాదు, నీలో ఉన్న గుణం, నీలో ఉన్న ఆత్మస్థైర్యం, అవి ఉంటే చాలు. నీకు ఇలాంటివి ఏమీ లేకపోయినా కట్టుబట్టలతో నువ్వు ఎక్కడైనా జీవించవచ్చు అని ఆ రాముడి ద్వారా తెలుసుకోవాలి.
అరణ్యవాసంలో సి- సీతమ్మతోటి లక్ష్మణునితోటి రాముడు వెళ్ళాడు కట్టుబట్టలతో. దాని ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆయనకు ఎన్నో ఉన్నాయి, ఆస్తులు, డబ్బు, సొమ్ము అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కాదనుకొని అరణ్యవాసానికి ఒంటరిగా, అంటే తను కట్టుబట్టలతో వెళ్ళడం అనేది జరిగింది. అందుకే నేను కూడా అదే అంటున్నాను, డబ్బు అనేది అశాశ్వతం. మనము మనం ఎప్పుడైతే నిజమైన దైవభక్తితో జీవిస్తామో అప్పుడే ఖచ్చితంగా మనలో మనం ఏంటి అనేది తెలుసుకుంటాము, మనమేంటో అనేది తెలుసుకుంటాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగం అంతమైనాక మళ్ళీ కృతయుగం స్టార్ట్ అవుతుంది. అలాగే కంటిన్యూస్గా మహాయుగం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఇది ఆ విష్ణుమూర్తి చేసే ఒక కాలచక్రం. ఆ కాలచక్రంలో మనం ఈ యుగాలలో పడుతూ, జీవిస్తూ, పుడుతూ, జీవిస్తూ, మళ్ళా అలాగే మన చేసే కర్మలను బట్టి బాధలను అనుభవిస్తూ మళ్ళీ ఈ యుగాలు తిరుగుతూనే ఉంటాము జన్మ మరణ చక్రంలో. మరి అలాంటిది ఈ జన్మ మనకు అవసరమా? ఇలాంటి జన్మ మళ్ళీ రాకుండా చేసుకోవాలి అనేది నేను అంటున్నాను. అందుకే ఇలాంటి కష్టాలు, బాధలు పడకుండా ఉండాలంటే మనము భగవద్గీతను నేర్చుకోవాలి, భగవద్గీతను అనుసరించాలి. ఇప్పుడు స్వామీజీలు ప్రవచనాలు చెప్తారు. ఆ పీఠాధిపతి ఏదో ఒక స్వామీజీ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ప్రవచనాలు చెప్తుంటారు, ప్లస్ దైవ సేవ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్లకు జీవనం కొనసాగించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళకు సపోర్టు ఎలా ఉంది? వాళ్ళు ధర్మం కోసం పోరాడుతున్నారా? లేదు. వాళ్ళ ప్రవచనాలు చెప్పడము, దైవ సేవ చేయడము, అంతేగాని ధర్మం కోసం ఎక్కడ అధర్మము కనబడుతుందో అక్కడ ధర్మం కోసం పోరాడటం ఏమైనా చేస్తున్నారా? లేదు. అంతా జీవనం కొనసాగించడానికి. అంతేకాని ఈ ఆశ్రమాలు నిర్మించడానికి, ఆశ్రమం మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో ఒకరు డొనేట్ చేస్తూ ఉంటారు. కానీ అలా డొనేట్ చేసిన వాళ్ళు ఏమని, మేము ఒక ఆశ్రమానికి డొనేట్ చేశాను, ఇంత చేశానని వాళ్ళు ఒక రకంగా మంచి చేశామని ఫీల్ అవుతారు. కొంతమంది గొప్పలకు పోతారు. కానీ అదేంటంటే వాళ్ళు అక్కడ ధర్మం కోసం పోరాడట్లే, ఏదో వాళ్ళ జీవనం కొనసాగడానికి చేస్తున్నారు. మరి ఆ ధర్మముని నిలబెట్టడానికి ఎవరైనా పోరాడుతున్నారా? అది లేదు. ముసుగు వేసుకొని జీవిస్తూ ఏదో 4 మాటలు పురాణ గాథలు, పురాణ కాలంలోని విషయాలు చెబితే కాదు, అది నిజమైన దైవభక్తి కాదు. మనము ఎప్పుడైతే భగవద్గీత ప్రకారం నడుస్తూ, భగవద్గీతను అనుసరిస్తూ, నేను ఈ జన్మకు చేయాల్సింది ఈ ధర్మం కోసం పోరాడటమే, ఈ ధర్మం కోసం ఏదైనా తెగిస్తాను, ఏదైనా చేస్తాను, ఈ ప్రాణం అనేది
అశాశ్వతం. ఇలాంటి ఈ జీవి ఈ జీవిలో అంటే ఈ మనిషి జీవిలో పుట్టడమే ఇదొక పాపంతో మూట కట్టుకొని మనము ఈ జన్మ ఎత్తాము అని ఆలోచిస్తూ ఆ దైవము కోరుకున్నది ఏంటి? ధర్మం కోసం పోరాడాలి. ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ అధర్మాన్ని అణచివేయడానికి ధర్మం కోసం పోరాడాలి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఏం చెప్పాడు? నువ్వు కౌరవులైనా నీ బంధువులైనా కానీ అది వదిలేసేయి, బంధువులను తీసేసేయి, నీ ధర్మం కోసం నువ్వు పాటుపడు, నీవు ధర్మంని రక్షించడానికి నువ్వు చేసే ప్రయత్నమే నీకు పునర్జన్మ లేకుండా చేస్తుంది అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ భగవద్గీతలో చెప్పాడు. కానీ ఈ జనరేషన్ అంతా అధర్మంగానే జీవిస్తూ ఆ డబ్బు సంపాదించడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికే జీవిస్తున్నారే తప్ప ఆ దేవుని కోసం ఎవరు చేయట్లేదు. మొన్నగా చిన్నజీవ స్వామి ఒక వీడియో చూశాను. మనిషి పుట్టుక అనేది పడుకోవడం, తినడం, పడుకోవడము, మళ్ళా తెల్లారిందా అన్నట్టు కాదు. ఈ జన్మ ఇచ్చినందుకు మనం ఏమి చేయాలనేది తెలుసుకోవాలని ఆ చిన్నజీవ స్వామి చెప్పాడు. భగవంతుడు అంటే నిజమైన ప్రేమతో ఉండాలి భగవంతునిపై. అంతేకాని నీకు ఇంత పూజలు చేశాను, ఇన్ని గంటలు పూజ చేశాను అని అది నీకు నువ్వు అనుకుంటే కాదు. నీకు తెలవాల్సింది ఆ దేవునిపై ఎంత ప్రేమ పెంచుకోవాలనేది తెలుసుకోవాలంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆ దేవునిపై ప్రేమతో ఎవరు ఎంత చేస్తున్నారు, దైవ సేవ ఎవరు చేస్తున్నారు అనేది ఆ దేవుడు తెలుసుకుంటాడు అని ఆయన చిన్నజీవ స్వామి చెప్పాడు. మరి ఇప్పుడు అలా ఉందా? కొబ్బరికాయ కొట్టడం, స్పెషల్ పూజలు చేసుకోవడం, అవసరమైతే మొక్కులు ఉంటాయి. ఈ మొక్కులు తీర్చుకొని దేవుణ్ణి అవసరానికి వాడుకొని వదిలేసినట్టు. ఒకటి మా దాంట్లో మా రిలేటివ్లో ఒకటి ఉంది, స్టేటస్ పెట్టాడు, వాట్సాప్ స్టేటస్. వెంకటేశ్వర స్వామి స్టేటస్ పెట్టాడు. చాలా నేను అడిగాను, ఈ మధ్యలో వెంకటేశ్వర స్వామి స్టేటస్ పెడుతున్నావు ఏంటి అని అంటే, దేవుని మొక్కు ఉంది అందుకోసం పెట్టాను అని. అంటే దైవభక్తి అనేది నీ అవసరానికి వాడుకోవడానికైనా, నీ నిజమైన దైవభక్తి అనేది ఒక్క వాట్సాప్ స్టేటస్లు పెట్టడానికైనా అనేది ఆలోచించాలి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఎక్కువైపోయాయి. డివోషనల్ ఛానల్స్, ముఖ్యంగా డివోషనల్ ఛానల్స్లో ఇక పెట్టిందే పెట్టడం. ఇక పండగ వస్తుంది, ఆ పండగ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, పురాణ కథలు చెప్పడము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ కంటిన్యూగా. ఇక వన్ ఇయర్ మొత్తం ఇదే కంటిన్యూ. మ్యాటర్ అంత చదివి అది టైపింగ్ చేయడానికి ఎంత ఓపిక ఉంటుందో నాకు తెలియట్లేదు. కానీ వాళ్ళు ఆ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ పెట్టి నేను వీళ్ళల్లో, ఈ ప్రజల్లో నా ద్వారా నేను ఎంత మార్పు తెస్తున్నాననేది ఎవరైనా ఆలోచించారా? వాట్సాప్ గ్రూపులు, డివోషనల్ ఛానల్స్ పెట్టి ఫోటోల మీద ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం కాదు. ఆ గ్రూపు ఛానల్ని ఉద్దేశం ఏంటి? నువ్వు ఇతరులను మార్చడానికి నీవు ఏమీ ప్రయత్నం చేస్తున్నావు అనేది ముఖ్యం. నాకు ఓం నమో వెంకటేశాయ నమః, నేను నీకు దాసోహం, నీలో ఐక్యం చేసుకో తండ్రి అని వాట్సాప్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఉంది, చూడండి. ఏంటంటే దాంట్లో నేను రోజుకు 5 పోస్టులు పెడతాను. ఆ 5 పోస్టులు కూడా భగవద్గీత ప్రకారం నువ్వు నీలో ధైర్యం తెచ్చుకోవడానికి, ఆ దైవభక్తిపై, దేవునిపై ప్రేమ, ఒక భక్తి పెరగడానికి తప్ప ఇంకేమీ ఎలాంటి వీడియోలు పెట్టను. అంటే ఇలాంటి
మ్యాటర్స్ పెట్టిందే పెట్టడము ఇవి చెయ్యను. ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాలి. మార్పు వస్తే ఖచ్చితంగా భగవద్గీతను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అనే ఆలోచనతోటి నేను ఆ గ్రూప్ ఛానల్ పెట్టాను. కానీ ఆ వాట్సాప్ ఛానల్ పెట్టాను. కానీ ఇంకా వేరే తిరిగి ఏమీ కాదు. ఇక నా నిజమైన దైవభక్తి పరమాత్మ సైన్యం నిజమైన దైవభక్తితో కమ్యూనిటీ ఛానల్లో ఇప్పటికీ 12 మంది ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాలో నిజమైన దైవభక్తి వల్ల నేనేమి ఎక్స్పీరియన్స్, ఆ దేవుడు నాకేమి నేర్పించాడు, మీరేమి నేర్చుకోవాలి, మీరేమి తెలుసుకోవాలి అనేది దాంట్లో వాయిస్ చాట్ ద్వారా పెడతాను. వాళ్ళు దగ్గరగా ఒక 2 నెలలుగా సంవత్సరం అవుతుంది అనుకుంటా ఛానల్ ఓపెన్ చేసి. వాళ్ళు అలాగే నేను పెట్టేదాకా ఓపికతో ఉంటున్నారు. వాళ్ళల్లో ఉన్న నిజమైన దైవభక్తిని నిరూపించుకోవడానికి అదొక ఓపిక అనేది మనకు తెలియజేస్తుంది. కానీ నేను వీడియోలు, ఫోటోలు వాటి కోసం చూడరు వాళ్ళు. నేనేమి చెబుతాను, నేనేమి చెప్పినట్టు చేయాలి అన్నట్టు వాళ్ళు వెయిటింగ్, అంతే తప్ప ఇంకా వేరే తిరిగా వాళ్ళు ఉండరు. అలా ప్రతి పూజారి భగవద్గీత చదవాలి, చెప్పాలి ప్రజలకు. ఏంటంటే ఇప్పుడు పూజారులు అందరూ కమర్షియల్ అయిపోయారు. ఎవరికి ఎక్కడ పూజ చేయాలా, ఎంత డబ్బులు సంపాదించాలా, ఆస్తులు, పిల్లల కోసం అనుకో, భార్య పిల్లల కోసం అనుకోండి, కరెక్టే. కానీ ఆ దేవుడు పుట్టించింది పూజారిగా నిన్ను పుట్టించినందుకు నువ్వు ఆ దేవునికి ఏమి చేస్తున్నావు అనేది ఆలోచించాలి. ఆ దేవుడు ఏమంటాడంటే వాళ్ళకు నిజమైన దైవభక్తి అంటే నేర్పు, భగవద్గీత ప్రకారం నువ్వు వాళ్ళలో మార్పు తేవడానికి ప్రయత్నించు. అంతేకాని నీవు చేసే పూజ నీ డబ్బు కోసము, లేకపోతే నీ భార్య పిల్లల కోసం, నీ స్వార్థం కోసం కాదు. నీకు ఈ పుట్టుకనిచ్చింది, పూజారిగా పుట్టుకనిచ్చింది, నాకు దగ్గర భక్తులు ఇంకా దగ్గర అవ్వడానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావో అని ఆలోచించమంటున్నాడు. అది ఆ భగవద్గీత నేర్చుకుంటే పూజారి వాళ్ళు, ఆ పూజారులు వాళ్ళ ఆ భగవద్గీత ప్రకారం నడిస్తే, వాళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళ భార్య పిల్లలైనా, అలాగే వాళ్ళ గుడికి వచ్చే వాళ్ళు భక్తులైనా వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే మనము భగవద్గీత గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలా ఉంటుందా, ఇదా అనేది వాళ్ళకు తెలియని విషయాలు తెలుస్తాయి. అది వాళ్ళలో మార్పు రావడానికి ఒక కారణం అవుతుంది. ఇక అదృష్టం. ఇప్పుడు ఒక లాటరీ తాకిందంటే, ఆ లాటరీలో డబ్బులు కోటీశ్వరుడైందంటే అదృష్టం పట్టిందిరా అని అంటారు. కానీ అది అదృష్టం అనరు. ఏంటంటే ఆ దేవుడు నీకు పరీక్ష పెట్టాడు. నీకు డబ్బు లేనప్పుడు నీకు సడన్గా డబ్బులు ఇచ్చాడంటే నీలో గుణాలు ఎలా మారతాయా, నీలో ఎలా ఆలోచనలు మారతాయా అని టెస్టింగ్ చేస్తాడు. ఇప్పుడు డబ్బు లేనివాడు డబ్బు సడన్గా వచ్చిందంటే వాడిలో ఎక్కడ లేని అహంకారం వస్తుంది, ఎక్కడ లేని గొప్పలు చూపిస్తాడు, ఎక్కడ లేని హుందాతనం చూపిస్తాడు. అది టెస్ట్ చేయడానికి. తర్వాత వాడు ఏదో చెడు అలవాట్లకు దారి, పేకాట ఆడటమో, జూదం ఆడటమో, ఇంకా ఏదో ఒకటి తప్పుదారిలో వెళ్తాడు. ఉన్న ఆ ఇచ్చిన డబ్బులన్నీ నాశనం చేస్తాడు. కానీ ఆ దేవుడు డబ్బులు ఇచ్చాడు, నేను ఏమి చేయాలి, నాకు ఇచ్చినందుకు ఆ దేవుని కోసం నేనేమి చేయాలి, నేనేం మారాలి అనేది తెలుసుకోడు. ఇలా వాళ్ళను మనం అదృష్టం అంటాము. కాదు,
అది అదృష్టం కాదు, ఓన్లీ టెస్టింగ్. అదృష్టం అంటే ఏంటంటే తెలుసా, ఈ కలియుగ భగవద్గీత ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ వెంకటేశ్వర స్వామిని శరణు వేడటానికి ప్రయత్నిస్తున్నారో, భగవద్గీతను తెలుసుకోవాలి, భగవద్గీత ప్రకారం నేను ఆ వెంకటేశ్వర స్వామికి నేను శరణు వేడి మోక్షంను పొందాలని ప్రయత్నించడానికి ఎవరు ఆలోచన చేస్తున్నారో వాళ్ళు అదృష్టవంతులు. దైవ అనుగ్రహం పొందిన వాళ్ళు అదృష్టవంతులు. ఈ యోగా వాసిష్టంలో చెప్తున్నాను. యోగా వాసిష్టంలో ఏమి చెప్పారంటే, అదృష్టం అంటే లాటరీలు పొందంగానే అది అదృష్టం అని కాదు, నువ్వు దైవానుగ్రహం పొందడానికి నువ్వు చేసే ప్రయత్నమే, నువ్వు లభించే ఫలమే అది నీ అదృష్టం అని అంటారు. అందుకే అదృష్టం అంటే ఆ దైవానుగ్రహం పొందడానికి మనం చేసే ప్రయత్నమే, అది వచ్చిన ఫలితమే మనకు అదృష్టం. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందానే సాష్టాంగ నమస్కారం చేసి, అది అదృష్టం. అంతేగాని డబ్బులు వస్తే అది అదృష్టం అన్నారు, అది టెస్టింగ్. ఇంకా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని, ఇప్పటికీ 850 మంది దాకా సబ్స్క్రైబర్లు అయ్యారు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళలో నిజమైన దైవభక్తిని పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వారం టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. నాతో నిజమైన పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్లో చేరాలంటే, నాతో చాటింగ్ చేయాలంటే, మీ యొక్క దైవంపై అభిప్రాయం, మీ జీవితంలో జరిగిన మిరాకిల్స్ అలాంటివి ఏమైనా షేర్ చేసుకోవాలన్నా అవన్నీ ఈ పరమాత్మ సైన్యంలో నిజమైన దైవభక్తులుగా మారడానికి పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్లో చేరండి. దైవం ది గాడ్ భగవాన్ @gmail.com ఈ ఛానల్ని, ఈ మెయిల్ ఐడికి మీరు లింక్ రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. ఇక ఈ వారం కంప్లీట్ చేశాను. మీరు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. ఇక ఇలాంటి వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేయడానికి కామెంట్స్ పెడతారు, వీళ్ళను పట్టించుకోవద్దు. ఎందుకంటే ఏ పని పాట లేని వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. కానీ మన ఇలాంటి దైవభక్తి ఛానల్లో ఇలాంటివి వచ్చినందుకు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాడు ఆ దేవుడు. అది త్వరలోనే మారాలి, మార్పు రావాలి. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అంట. అసలు నేను ఒకటి అంటున్నాను, అసలు నీ గురించి నీకేం తెలుసు? నువ్వు ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించావా? నేనేంటి, నాలో ఉన్నది ఏంటి? ఇప్పుడు అభిమానం అనేది ఉండాలి. ఎంతవరకు? ఆ 2 గంటలు ఆ బొమ్మపై తెరపై ఆడే ఆ సినిమా చూసేంత వరకే. కానీ వాళ్ళేదో నీకు పెడతారని కాదు, నువ్వు వాళ్లకు ఏదో చేస్తావని కాదు, నీ గురించి నువ్వు తెలుసుకో, నీవు ఏంటో నీకు నువ్వు నిరూపించుకో. ఇప్పుడు ఆ క్రికెట్ అభిమాని ఉన్నాడు బెంగళూరులో, సాఫ్ట్వేర్ ఆయన ఇండియా ఓడిపోతుందని కృంగిపోయి తనకు తాను కృంగిపోవడం వల్ల హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. వాళ్ళకు ఒక పాప ఉంది. మరి ఆ పాప ఎంత బాధపడుతుంది తండ్రి పోతే? అభిమానం ఉండాలి, అది ఎంతవరకు లిమిట్, ఆ లిమిట్లోనే ఉండాలి. అంతేగాని
వాళ్ళెవ్వరు నీకేమి చెయ్యరు, నీకేమి పెట్టరు. వాళ్ళ జీవనం కొనసాగించడానికి వాళ్ళు చేసే నటన, నటిస్తారు. అంతేగాని వాళ్ళు నీకోసం పుట్టలేదు, నీకోసం జీవించట్లేదు. నీకు నువ్వు ఏంటో తెలుసుకో. నీపై నువ్వు నమ్మకం ఏంటో తెలుసుకో. నీపై నీలోని శక్తిని తెలుసుకో. దైవశక్తిని బయట పెట్టడానికి ప్రయత్నించు. అంతేగాని ఇలాంటి ఈ సినిమా పిచ్చి మాయ అని ఉందే, సినిమా పిచ్చి మాయ, డబ్బు పిచ్చి మాయ, తిండి పిచ్చి మాయ ఉంటుంది. అలాగే ఎంటర్టైన్మెంట్, టోటల్గా ఎంటర్టైన్మెంట్ మాయ ఉంటుంది. ఆ మాయలో పడి మీకు మీరు మీ జీవితాన్ని వృధా చేసుకోకండి, ఈ జన్మను వృధా చేసుకోకండి. ఇది ఆ రాఖీ బాబుకు చెప్తున్నాను, తెలుసుకో బ్రదర్. ఓకే. నమో వెంకటేశాయ నమః.